నమస్కారం, వెల్కమ్ టు ఫేస్. ఈటెల రాజేందర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తన భవితవ్యం ఏంటో తెలుసుకోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజేందర్ గారు మనతో ఉన్నారు. ఎలా ఉండబోతున్నాయి విజయ అవకాశాలు, ఏ అంశాల ప్రాతిపదికన ప్రచారం చేస్తారు, విజయ అవకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే అంశాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఈసారి ఎట్టకేలకు అతిపెద్ద కాన్స్టిట్యున్సీ దేశంలోనే మల్కాజ్గిరి నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏమనిపిస్తుంది, ఎట్లా ఉండబోతోంది? మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉండేటువంటిది, మినీ భారతం. అది తెలంగాణ జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సెటిల్ అయినటువంటి నియోజకవర్గం. ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులుగా ఇక్కడనే ఉండి తెలంగాణ అంతా ఆపరేట్ చేస్తారు. కాబట్టి ఇది బాగా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఆలోచన చేసి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆలోచన చేసి ఓటేసే నియోజకవర్గం తప్ప ప్రలోభాలకు లొంగి ఓటేసే నియోజకవర్గం కాదు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, మోడీ గారినే మళ్ళీ ప్రధానమంత్రి చేసుకున్నటువంటి సంకల్పం బలం కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇర్రిలవెంట్ పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఈటెల రాజేందర్ అంటోడు ఉద్యమ బిడ్డగా ప్రజల పక్షాన ఉండి ఎట్లా కొట్లాడిండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, కరోనా సందర్భంలో ఎట్లా సాహసోపేతంగా పనిచేసిండు, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందున్నాయి. కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఇవాళ ముమ్మాటికి ఎవరు పోటీ లేకుండా. ఈటెల రాజేందర్ వైభవం అంతా గత చరిత్ర, గతంలో ఉండేది. ఈసారి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి నాన్ లోకల్ అవుతున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్ అనేటువంటి పర్సన్ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు? రమణ గారు, అసలు నేను ఎట్లా నాన్ లోకల్ అయితే అదంతా వాటి మతిలేడోళ్ళు చేసేటువంటి ఆరోపణ. నీకు తెలుసు, నేను మంత్రి అయ్యేదాకా ఎక్కడున్నా, నువ్వు సాక్ష్యం కదా. నువ్వు మంత్రి అయ్యేదాకా నేను మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ల కింద ఉన్నా. నా ఇల్లు, నా వాకిలి అసలు నా అంత అందుబాటులో ఉండే, నాలాగా కాన్స్టిట్యూన్సీలో ఉంటుండే ఎవరు లేదు, నేను ఒక్కనే ఉంటాను. అసలు అది ఇర్రిలవెంట్ ప్రశ్న. అది అసలు ఈటెల అంటోడికి ఒక జిల్లా ఉంటుందా, ఒక నియోజకవర్గం ఉంటుందా? ఈటెల అంటోడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా అన్ని జిల్లాలకు పరిచయం. ఎక్కడికి పోయినా మా బిడ్డ, మా కోసం కొట్లాడే బిడ్డ అని కొంతమంది, మా కోసం తప్పనిపై పనిచేసే బిడ్డ అని రెండు, ఇవే ఉంటాయి తప్ప. హుజురాబాద్లో, గజ్వేల్లో ఓడిపోయారు. హుజురాబాద్, గజ్వేల్లో సొంత నియోజకవర్గాల్లో సొంత స్థానాల్లో ఓడిపోయి ఈసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని చెప్పి. సో ఓటమికి కారణాలు ఏం చెప్తారు? ఏం జరిగింది అసలు, ఎందుకు ఓడిపోయారంటారు? హుజురాబాద్ ఉంది. హుజురాబాద్లో చేసిన నీచం ఏంటిది? అసలు ఓ డ్రామా, తడి బట్టలతో మొత్తం ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతి కావచ్చు, చచ్చిపోతామనే బ్లాక్ మెయిలింగ్ పద్ధతి కావచ్చు, నేను గెలవకపోతే చచ్చిపోతే నా శివయాత్ర అనే మాటలు కావచ్చు, ఇవన్నిటి తోడుగా ఇవాళ మా పార్టీ నాయకత్వం మీద ఫోన్స్ అని ట్యాపింగ్ చేసి ఎవరెవరికి ఏమేం చేయాలో నిత్యం ఒక రెండు సంవత్సరాల కాలం పాటు అదే పని చేసింది. అన్నిటికంటే మిక్కిలి జరిగినది ఏంటంటే, హుజురాబాద్లో అప్పుడు కష్టకాలంలో గెలిపిస్తే ఇక్కడ ఉండకుండా గజ్వేల్ పోయిండు, గజ్వేల్నే గెలవబోతున్నాడు, గజ్వేల్ గెలిస్తే మిమ్మల్ని మర్చిపోతాడు, మీ దగ్గర రాజీనామా చేస్తాడు, ఇట్లాంటి విష ప్రచారం అంతా కూడా చేశారు. వాస్తవంగా మీకు తెలుసు, హుజురాబాద్ ప్రజలు గంత కష్టకాలంలో గెలిపించిన ప్రజలు ఎందుకు సడన్గా ఇట్లా అయిందంటే, వీళ్ళ విషపూరితమైన ప్రచారాలు కావచ్చు, వీళ్ళ ప్రలోభాలు కావచ్చు, వీళ్ళ చిల్లర వేషాలు కావచ్చు, వీళ్ళ డ్రామాలు కావచ్చు, అంటే ఒక వ్యవస్థ నా మీద పడి చేస్తున్నప్పుడు ఇలా అర్థమవుతుందా వీళ్ళు ఎట్ట ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎట్ట వీళ్ళు ప్రలోభ పెట్టిండ్రు, ఎట్ట భయపెట్టించిండ్రు, ఇవన్నీ చూస్తూ ఉండరు కదా. ఇవన్నీ కలగలిసి అక్కడ జరిగింది కాబట్టి అడపోవచ్చు. సో రాజకీయాలు అన్నప్పుడు ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎత్తులపై ఎత్తులు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. సో మీరు విషప్రచారం అని ఎంత చెప్పినప్పటికీ కూడా సరే, దానికి విషప్రచారానికి లొంగేంత, విషప్రచారానికి ఓడిపోయేంత వీక్ వ్యక్తి ఈటెల రాజేందర్ అంటే యాక్చువల్లీ జరిగింది ఏంది, నేను పోలేదు. సెంటిమెంట్ ఎక్కడ పడదంటే, కష్టకాలంలో మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోయింది అనేటువంటిది ప్రచారం అవుతుందో దాన్ని నేను తిప్పికొట్టాలి. కానీ నేనేమో మొత్తం 45-46 కాన్స్టిట్యూన్సీలలో నేను తిరుక్కుంటా ఉన్నా. నేను కొత్తగా ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేసి గజ్వేల్ రా అని చెప్పి ఛాలెంజ్ చేసి నిలబడ్డా. కాబట్టి నాకు టైం కూడా దొరకలేదు. కాబట్టి నేను అనుకున్న మా వాళ్ళంతా అలర్ట్ అయి ఉంటారు ఇదని కిందికెళ్ళి వీళ్ళు ఏం చేయాలో అని చేసింది. ఇవన్నీ దొంగ ఓటు కూడా నమోదు చేసి, పక్క నియోజకవర్గాల్లో ఉంటూ దొంగ ఓటు కూడా నమోదు చేసి, ఎన్ని చేయాలో అని చేసి ఇవాళ నన్ను చుట్టుముట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ తాత్కాలికంగా అక్కడ సక్సెస్ కావచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇవాళ అనుకుంటున్నారు ఏమో జరిగింది. అందుకని ఓటమినే. వాడు ఏం పని చేసి గెలిచిండు, ఎన్ని కుట్రలు చేసి గెలిచిండు, ఎన్ని ప్రలోభాలు పెట్టి గెలిచిండు, ఓటమి. మనిషి అన్నప్పుడు, రాజకీయ నాయకుడు అన్నప్పుడు
ఓటమి లేకుండా గెలుపు లేదు, గెలుపు లేకుండా ఓటమి లేదు. ఖచ్చితంగా. సో గత ఎన్నికల్లో అనుకున్నారు ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉంటారు బీజేపీ అధికారంలోకి వస్తే అని చెప్పి అనుకున్నారు. సో అనూహ్యంగా అనుకోని పరిస్థితుల్లో మీరు ఓడిపోయినటువంటి వాస్తవమే. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక కంపారిజన్ కనిపిస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి. సో సిమిలర్గా రాజేందర్ గారి గురించి కూడా రకరకాల ప్రచారంలో భాగంగా ఇది కూడా జరుగుతూ ఉంది. రాజేందర్ గారు హుజురాబాద్లో ఓడిపోయారు, నెక్స్ట్ మల్కాజిగిరిలో వచ్చి గెలుస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడమే తరువాయి అని చెప్పి. సో ఇట్లాంటివి ఏమైనా విన్నారా? ఏమనిపిస్తుంది మీకు? చాలా అంటే ప్రజలు వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు వట్టుకుంటోళ్ళు కాదు కదా. ఇక్కడ ఛాయలు తాగిన కాడ, టిఫిన్ తిన్న కాడ, ఇక్కడ 10 మంది కలుసుకున్న కాడ, దావతుల కాడ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాలాంటి వాళ్ళం అందరికీ పరిచయమైన వ్యక్తులం కాబట్టి గతంలో భారతీయ జనతా పార్టీగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఉన్నారు కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో డెఫినెట్గా ఆలోచించుకుంటారు, తప్పేం కాదు కదా. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి, అంతే తప్ప మన ఆలోచన. సో నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదంటారు. తెలియదు అది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అనేటువంటి పదవి మొట్టమొదటిగా ప్రజలు ఆశీర్వదించాలి, ఆ తదుపరి పార్టీ ఆశీర్వదించాలి. అది నీ చేతిలో ఉన్నటువంటి కానప్పుడు నువ్వు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తావు చెప్పండి? నేను కొనుక్కుంటే దొరికే వస్తువు అది, వాటికి కోరుకుంటా వచ్చేదిరా. దానికి అనేక అంశాలు ఉంటాయి. అన్నిటికన్నా ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే, ఆ తదుపరి పార్టీ ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమైంది. రాజేంద్ర గారు, మీ నేపథ్యం రాజకీయ నేపథ్యం కనుక చూస్తే, మీ రాజకీయ నేపథ్యం ఉంటే కూడా మీ పర్సనల్ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా పైకి వచ్చారు, ఎట్లా కష్టపడ్డారు, విద్యార్థి రాజకీయాల నుంచి తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా వచ్చారో అన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఆల్ టుగెదర్ మీరు తీసుకున్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి మీరు తీసుకున్న స్టెప్ అయితే ఉంటుందో ఆల్ టుగెదర్ గతంలో కంపేర్ చేస్తే మీరు పూర్తిగా భిన్నమైనటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఏంటంటే మీరు అసలు ఇప్పుడు రామ్జీ అనాలి, రామ్లల్లా అనాలి, జై శ్రీరామ్ అనాలి, మతం అనాలి, మత ప్రాతిపదికన ఓటు అడగాలి అంటే జరుగుతుంది. అంటే దీన్ని నేను తప్పు పట్టడం అనేది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ఇదంతా ఒక కొత్త వ్యవహారము, కొత్తగా కనపడుతూ ఉంది. సో మనస్ఫూర్తిగా చెప్తున్నారా లేదా అనేటువంటిది మాలాంటి వాళ్ళకి ఏదో వస్తున్నటువంటి అనుమానం. రమణ, జనరల్గా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల విశ్వాసాలను గౌరవించకుండా, ప్రజల విశ్వాసాన్ని ఆచరించకుండా వాడు ఎప్పుడు పొలిటికల్ కాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఈ సమాజంలో భాగం. ఇప్పుడు 2004లో ఎన్నికైనప్పటి నుంచి అనేక సార్లు గుళ్ళల్లో పూజలు, మసీదులలో పోతాం, చర్చిలలో పోతాం. డెఫినెట్గా ఆచరించాలి కదా. నేనేం అతీతమైన వ్యక్తిని కాదు కదా. రెండవది, ఇక్కడ నేను పొలిటికల్ లీడర్ని. నేను పీడిఎస్ నుంచి వచ్చినా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఉద్యమ బిడ్డగా ఉన్నా, లేకపోతే బీజేపీలో ఉన్నా, అధికారానికి వచ్చిన తర్వాత చేసే పని ఏంటిది? మంచి సుపరిపాలన అందించడం, ప్రజలకు మంచి మేలు చేసేటువంటి ప్రణాళికలు రూపొందించడం తప్ప ఇంకేముంటే చెప్పండి. ఇవాళ మీరు సాక్ష్యం, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనేక పథకాలు, అనేక రకాల స్కీములు, అనేక రకాల పనులు చేసి ఉండొచ్చు. అలా బాగా తృప్తించిన పని ఒకటి ఉన్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో సన్నబియ్యం పెట్టడం అనేది బాగా కలిసి వచ్చిన అంశం. సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్లస్ ఆర్థిక మంత్రి రెండు కలిసి వచ్చినట్టు. అట్లనే ఇప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా. నాకు ఎవరికి లేనంత గుర్తింపు, గౌరవం దొక్కింది. అది మంచిది కాకపోయినా ఆ సందర్భం, అది బాధ కల్పించే సందర్భమైనా, ఆ బాధ కల్పించే సందర్భంలో కూడా ఆదుకున్నాడు మా అన్న, కష్టపడ్డాడు మా అన్నట్టు పేరైతే వచ్చింది. అందువల్ల నాలాంటి వాడికి రాజకీయ పార్టీ నాయకుడుగా బీఆర్ఎస్లో ఉన్నా గదే చేయాలి, బీజేపీలో ఉన్నా గదే చేయాలి, ఇంకొక పార్టీలో ఉన్నా గదే చేయాలి తప్ప పరిపాలన ఇది రాజకీయ పార్టీ, ప్రభుత్వం ఇది. అంతే తప్ప దీనికి జై శ్రీరాములు లేకపోతే ఇంకోటి కాదు ఇష్యూ. అంటే నేను అనేది ఏంటంటే బీజేపీ అవలంబిస్తున్న బీజేపీ యొక్క విశ్వాసం ఏదైతే ఉంటుందో, బీజేపీ విశ్వాసాలకు అనుగుణంగా అంటే మీరు కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చేసారా అని నేనేమంటున్నా. ఇక్కడ ఆస్తికత్వం ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? మోడీ గారి ప్రభుత్వం కొనసాగుతుంది దేశంలో. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్నది. జై శ్రీరామ్ మీదనే మేము అధికారంకి వస్తున్నామా? కూడా భారత మాత స్లోగన్ నో. మేము అధికారంకి వచ్చేది ప్రజల భారత మాతకి జై శ్రీరామ్, ప్రజల విశ్వాసం, దాన్ని సమున్నతంగా నిలిపే పార్టీ అయినప్పటికీ కూడా మేము ప్రజల ప్రేమను బాయ్ చెప్పి పొందట్లేదు. ఇలా మాకిచ్చిన అధికారాన్ని 18-19 గంటల పాటు ఇలా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో
ఎక్కడ కూడా ప్రజలకు మచ్చ చేయకుండా, ఎక్కడ తలదించుకునేటువంటి పనులు చేయకుండా, ఒక్క మంత్రి కూడా జైల్లోకి పోకుండా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైల్లోకి పోకుండా ప్రజలు మెచ్చే పద్ధతిలో పూట పరిపాలన కొనసాగుతుంది కదా. అసలు ఈ దేశ పౌరులు గల్లెగిరేసుకొని గర్వపడే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుంది కదా. మీకు తెలియదా? ఇప్పుడు ఒకప్పుడు అమెరికాలో మనం పోతే ఏం భావన ఉండేదండి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా బూట్ ఇడిపించి చెక్ చేసిన రోజులు అవి. ఇవాళ మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికిన సందర్భం ఇది. ఆనాడు మన భారత విద్యార్థులు కావచ్చు, భారతీయులు కావచ్చు, అక్కడ ఉంటే ఆత్మనిర్భర భావంతో బతికిండ్రు. ఇవాళ ఆమె ఇండియన్ అనేటువంటి స్థాయికి వచ్చింది కదా. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, ఆడ బుల్లెట్ల శబ్దాలు, బాంబుల మూతలు, తెగిపడ్డ ముండాలు ఉన్నాయండి. ఇవాళ చెప్పండి, ఒకే దేశం ఒకే చట్టం అమలు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పి ఒక హెచ్చరిక పంపిన ప్రభుత్వం అది కదా. ఇవి మామూలు కాదు కదా. 500 ఏళ్ళ నాడు కోల్పోయినటువంటి మన సాంప్రదాయం, మన విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండేటువంటి అయోధ్య రామాలయం నిర్మాణం చేసిండు. ప్రభుత్వాలు అంటే కేవలం రోడ్లు వేసేటోళ్ళు, బంగ్లాలు కట్టేటోళ్ళు ఇవే కాదు కదా. ప్రభుత్వం అంటోళ్ళు ఈ దేశ ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపే వాళ్ళే పాలకులు. నేను అనేది ఏంటంటే, ఒక జై శ్రీరామ్ అని చెప్పి ఒక నినాదం, ఓ జై శ్రీరామ్ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చే ముందు మామూలుగా అంటూ ఉంటారు, ఫస్ట్ మనం ఆచరించిన తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్తే కొంచెం అథారిటేటివ్గా, అథెంటిక్గా ఉంటుంది అని చెప్పి. ఆల్టుగెదర్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రాజేందర్ గారు మామూలుగా డే టు డే యాక్టివిటీస్లో గుడికి వెళ్ళడం కూడా నేర్చుకున్నారా అని చెప్పారు నా ఇంటెన్షన్. ఇప్పుడు గుడికి 22 నెలల నుంచి పోతున్నాను నేను. 22 ఇయర్స్ నుంచి ఏ ఊరికి పోయినా మొట్టమొదటి పోయేది గుడికే. ఏ ఊరికైనా పోను, ఆంజనేయ స్వామి గుడికో, రామాలయానికో, లేకపోతే పోషమ్మ గుడికో, మైసమ్మ గుడికో ఫస్ట్ తీసుకుపోతారు. ఒక్కొక్కసారి 9 సుట్లు చెప్తారు. ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన దేవుని గుళ్ళకి పోవడం అనేది తప్పు. సో మనం చూస్తూ ఉంటే 10 ఏళ్ల కాలంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. మీరు అన్నట్టు 10 ఏళ్ల పాటు మోడీ పరిపాలించారు. రాష్ట్రం, దేశంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. మీరు అన్నట్టు ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇప్పుడు రామ మందిర నిర్మాణం కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఒక ప్రోగ్రెసివ్గా మనకు అటు జీడిపి గ్రోత్ కానీ, $5 ట్రిలియన్ ఎకానమీ కింద పెట్టుకొని దాన్ని వర్కౌట్ చేస్తూ ముందుకెళ్ళడం కానీ ఒక రకంగా పాజిటివ్ వేవ్ కనపడతా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే, అనుకున్న స్థాయిలో లేదు అభివృద్ధి అనేటువంటిది, కేవలం పైకి మాత్రమే కనిపించేది డొల్లతనం అని చెప్పి. సో మీరు కూడా మంత్రిగా పనిచేశారు. సో కొన్ని కంపల్షన్స్లో చెప్పాల్సినటువంటి మాటలు కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఆ రకంగానే చెప్తున్నారా ఏంటి, ఆ రకంగానే జరుగుతుందా, అసలు పైన కనిపించేదంతా మేలిమేనా అనేటువంటి ఒక అనుమానం కూడా రాకమాంది. ఏం చెప్తారు? ఒక మాట, అట్లాంటి అంకెల గారెడితో మసిబూచి మామిడికాయ చేసి గోబెల్స్ ప్రచారం కనుక చేసి ఉంటే ప్రజలు ఎందుకు విశ్వసిస్తారండి? బండకేసి కొడతారు. ఇలా గట్నే ఈ రాష్ట్రంలో మనం సజీవ సాక్ష్యం. మొన్నటి శాసనసభలో 2 గంటల పాటు కేటీఆర్ గారు మాట్లాడారు, 2 గంటల పాటు హరీష్ రావు గారు మాట్లాడారు, 2 గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అన్నిట్లో నంబర్ 1, అన్నిట్లో నంబర్ 1, ఇంకొక 20 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పి మాట్లాడారు. కానీ బండకేసి కొట్టిండ్రు. 10 ఏళ్ళు కదా కేసీఆర్ వచ్చి కూడా 2014 కదా. నేనేమంటున్నా, ఒకవేళ మీరు చెప్పే నిజమే అయితే ఇలా మోడీ గారికి ఓట్లు వేయద్దు, గుజరాత్లో మళ్ళీ అధికారం రావద్దు, ఇలా మధ్యప్రదేశ్లో మళ్ళీ అధికారం రావద్దు, రాజస్థాన్లో మళ్ళీ అధికారం రావద్దు కదా. ఎందుకు వస్తున్నాయి? ఇలా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ మీరే చెప్తున్నారు 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ప్రపంచంలో. రేపు మళ్ళీ అధికారానికి వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది అని చెప్పి. దీనికి ఇదేమన్నా దాచేస్తే దాగేటిది అండి, ఇది కనపడాలి కదా. ఇలా ప్రపంచంలో అనేక సంస్థలు ఉంటాయి, మాట్లాడితే కదా. రెండవది అతి ముఖ్యమైనది, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇలా మీకు తెలియదా? ఇవాళ ఒకప్పుడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఏ కంట్రీదో, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా ఇట్లా ఉండేది కదా. ఇలా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఆచరించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇలా మొత్తం ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నది కదా మ్యానుఫ్యాక్చరింగ్లో. అది మనకు కనపడుతుంది కదా. మీకు ఇంకో మాట, మీరు ఇంతెందుకంటే నీ తెలంగాణ ఉంది, అక్కడ ఎరువుల కర్మాగారం మూతపడ్డది. ఎప్పుడు 25 ఏళ్ళ క్రితం మూతపడ్డది రామగుండంలో. అనేక సంవత్సరాలుగా రైతాంగం ఎరువుల గురించి చెప్పులు లైన్లలో పెట్టి తెచ్చుకుంటారు. మనం 6,300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసింది. ఇలా మొత్తం ఈ తెలంగాణ మీరు ఎక్కడికైనా పోండి, నేషనల్ హైవేల నిర్మాణం నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ సభలో చెప్తున్నా. 2014 వరకు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ 10 సంవత్సరాల కాలంలోనే 2,500 కిలోమీటర్ల పైబడి రోడ్లు వేసినామని చెప్తాడు కేసీఆర్. ఒకనాడు 11 కిలోమీటర్లు ఫర్ డే కన్స్ట్రక్షన్ చేసిన ఈ దేశం
ఇలా 30 కిలోమీటర్ల పైబడి కన్స్ట్రక్షన్ చేసే స్థాయికి ఎదిగింది. ఇంతెందుకు నీ పక్కకు ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈగలు, దోమలు, మలమూత్రాలు, పందికొక్కులు, ఎలుకలు ఇలా ఉన్నాయండి చెప్పండి. ఒకప్పుడు ఆ ట్రైన్లలో ప్రయాణం చేయాలంటే ఎంత ఈ ముక్కు మూసుకొని ప్రయాణం చేసే కదా, ఇలా ఉన్నాయి ఆ పరిస్థితి చెప్పండి. కాలానుగుణంగా వస్తున్న అభివృద్ధి. ఒక మాట ఒకటి మీరు గతంలో ఆది మానవుడు ఈ స్థాయికి వచ్చాడు అంటే అది పరిణామ క్రమం. ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఉంటుంది కదండి. రమణ, మీకు దేశవ్యాప్తంగా ఏదో ఒక్క కాడ 2 కాడ దిక్కులు కాదు, ఒక్క దిక్కులు 2 దిక్కులు కాదు, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు అన్నీ కూడా మోడ్రన్ రైల్వే స్టేషన్లు అంటే ఎయిర్పోర్ట్ తలపిస్తాను మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మూడవది, ఇవాళ మీరు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ని రకాల సంస్థలు వచ్చింది చెప్పండి. ఇవాళ మన ఒక్క రాష్ట్రంలోనే ఇది వచ్చి గూగుల్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ గొప్పగా ఎఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి, ఎక్కడికి ఇలా లుంబిని పార్క్ బాంబు మూతలు లేవు కాబట్టి, దిల్సుఖ్నగర్ బాంబుల పేలుళ్ళ శబ్దాలు లేవు కాబట్టి, తెగిపడ్డ ముండాలు లేవు కాబట్టి, చిందిన రక్తం లేదు కాబట్టి కదా ఇవన్నీ జరిగింది. ఇవన్నీ అందుకనే నేను ఒక్క రంగంలో కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో డెవలప్ అయింది, తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ దాంట్లో వచ్చింది. ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో చదువురాని భారత్, చదవచ్చిన అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ 10 ఏళ్ళు పడితే ఇలా చదువురాని భారత్ 3 ఏళ్ళలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసింది. అనేక రకాల విప్లవాత్మక మార్పులు వచ్చినాయండి. అందుకనే మీరు వట్టిగా కొట్టేయలే మనం. సో శాంతి భద్రతల పరిరక్షణ బాగా జరుగుతోంది, శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తారా? నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఒకప్పుడు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో వచ్చే సైనికులు ఉండేది, ఇవాళ ఉన్నారండి. ప్రతి నిత్యం బాంబ్ బ్లాస్టులలో గాయపడ్డ క్షితగాతులు ఉండేది, ఇవాళ ఉన్నారండి. ఇలా ఎప్పుడు ప్రపంచ వేదికలలో భారత్ ఎప్పుడు వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లేవనెత్తాగానే మనం ఘాటుగా సమాధానం చెప్పిందనే పరిస్థితి. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి పడేసి ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే, ఎవడు నా కన్నె చూడదు నా కొడుకు అని చెప్పగలిగాడు. ఇవాళ వీళ్ళ కోసమే కాదు, ఇలా ముస్లిం మహిళల్లో సనాతనంగా ఉండేటువంటి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు భార్యతో కలిసి ఉన్న తర్వాత వాటికి త్రిపుల్ తలాక్ అని చెప్పి ఆమెను వదిలిపెట్టి ఇంకో ఆమె చేసుకోండు, ఆమె వదిలిపెట్టి మళ్ళీ ఇంకో ఆమె చేసుకోండు. ఎక్కడి ప్రిమిటివ్ ఆచారం అండి ఇది చెప్పండి? ఉంటుందా ఎక్కడైనా? ఎంతమంది చేస్తుండో ఆ పద్ధతి అనేది పక్క పెడితే ఎంత హీనమైనటువంటి పద్ధతి చెప్పండి. ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఏ భార్య అయినా 20 ఏళ్ళు కలిసిన తర్వాత వాటికి భర్తకి ఎక్కడో అక్రమ సంబంధం కుదిరి భర్తకి ఎక్కడో మంచిగా లేకపోతే చక్కగా నేను వదిలిపెట్టిపోయే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అలాంటివి కూడా చేసింది కదా. సో అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ అనేది, చట్టసభలలో ఇవాళ మొత్తం ప్రపంచంలో మహిళా పైలట్ ఉన్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దేశంలో ఇవాళ నీకు 33% రిజర్వేషన్లు కల్పించింది. ఎవరు కల్పిస్తారండి? ఇవన్నీ ప్రోగ్రెసివ్ అవి కదా. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అనేటువంటిది చాలా సింపుల్గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా చాలా గట్టిగా తీసుకుంటాయి, ప్రతిష్టాత్మకంగా. ప్రత్యేకించి అధికార పార్టీ కనుక చూస్తే ముఖ్యమంత్రి సిట్టింగ్ సీట్గా చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. సో చాలా శక్తియుక్తులన్నీ కూడా అధికార పార్టీగా ఉండేటువంటి శక్తియుక్తులన్నీ కూడా అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటిని ఎట్లా ఫేస్ చేస్తారు? ఇట్లాంటి డబ్బుని, అధికార అహంకారాన్ని, కుట్రలని ఛేదించగలిగే శక్తి నాలాంటి కాంటెస్ట్ చేసే వ్యక్తి మీద ఉండదండి. దాన్ని ఛేదించగలిగే శక్తి మొట్టమొదటిగా ప్రజలకు ఉంటుంది. ఆ తదుపరి మా పార్టీ కార్యకర్తల నాయకులకు ఉంటుంది తప్ప వ్యక్తిగా ఛేదించలేము. డెఫినెట్గా ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ప్రలోభాలకు గురి చేసి మీరు పైసలు ఇస్తా అని చెప్పుడు, మళ్ళీ ఎత్తుకపోవడం, మళ్ళీ రాత్రి పార్టీ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని అంతా గమనిస్తారు ప్రజలు. సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో ఆ పని చేస్తారు. సో మీరు బీఆర్ఎస్లో పనిచేసిన రోజులు చాలా లాయల్గా పనిచేశారు, దర్ ఇస్ నో డౌట్. సో ఉన్న ఫలంగా అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు బయటకు వచ్చేసారు సార్, అనుకోని కారణాలు మీ పైన ఒక అవినీతి పడని ఒక ముద్ర వేసి, ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి ముద్ర వేసి వాటి బయటకు పంపించారు. సో ఇప్పుడు కనుక చూస్తే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో మనం చూస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రమేయం లేదు అని చెప్పడానికి లేకుండా పోయింది. సో ఏం జరిగింది అసలు ఆ టైంలో ఏం జరిగింది? మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగడం. యాక్చువల్గా 5 సంవత్సరాలు మేము సుభిక్షంగా ఉండేది. ఫస్ట్ 5 years మాకు ఇట్లాంటి ఏం లేకుండా అక్కడ కొనసాగింది. రెండో టైం అధికారం వచ్చిన తర్వాత మీరే కావచ్చు, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ జరిగినప్పుడు
వాళ్ళు అడిగిండ్రు 90 సీట్లు వచ్చినాయి మీకు, 88 + 2 90 సీట్లు వచ్చినాయి. ఈసారి అయినా ఎమ్మెల్యేలకి మంత్రులకి స్వేచ్ఛ ఉంటుందా, ఈసారైనా పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అంటే, ఒకవేళ అది కనుక ఉంటే నన్ను ఏకాద కొత్తలకు కోటి చరసలు అమ్మకొస్తారని చెప్పిండు. మరి ఏమైందేమో, ఆయనకు రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తూ ఉంది. చట్టం తాత్కాలికంగా నీకు సైలెంట్గా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నేను కూడా చట్టం తన పని తను చేసుకోకపోవడానికి ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి. చివరికి మంత్రుల ఫోన్లో, మంత్రుల భార్యల ఫోన్ల మీద ట్యాపింగ్ అయినట్టు, మా కుటుంబ సభ్యులకు కూడా ట్యాప్ చేసేటువంటి నీచమైన స్థాయి కొడగట్టిండు. ఇవాళ అవన్నిటికీ ఫలితమే అనుభవిస్తాను. కాబట్టి డెఫినెట్గా సరే ఇంకేమున్నాయి, ఇలా ఏ ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందో వాళ్ళు తీయాలి కదా బయటికి. వాటికైనా మాట్లాడడం కూడా కాదు, కానీ వాళ్ళు ఎవిడెన్స్తో సహా తీసి తప్పకుండా చట్టం మీద నిలబడితే సంతోషపడతాం. అంటే రకరకాల ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఎవరైతే బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ అసలు మొన్నటికి మొన్న చూసాం గొర్రెల పంపిణీ అంత బ్రహ్మాండమైన కార్యక్రమంగా మనం గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో అట్లా మొత్తం తీస్తే మొత్తం డొల్లగా ఉంది అని చెప్పి, ఆర్థిక పరిస్థితి మొత్తం డొల్లగా ఉంది, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో అనేటువంటి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా గొర్రెల పంపకం విషయంలో డబ్బులే నేరుగా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళే కొనుకొచ్చుకుంటారు అని చెప్పి ఒక ప్రతిపాదన జరిగింది. కానీ దాన్ని ఒప్పుకోలే. ఆనాడే దీని మీద రకరకాల చర్చోపచర్చలు జరిగినాయి, గుసగుసలు కూడా జరిగినాయి, కానీ వారు పట్టించుకోలే. దాని ఫలితం ఇవాళ కనపడతా ఉంది. ఇలా ఈ ప్రభుత్వం అన్నది అక్రమాలు జరిగినాయి, దాని మీద తప్పకుండా విచారణ చేస్తాం, మేము వస్తే అధికారానికి వస్తే డబ్బులే నేరుగా ఇస్తామని చెప్పి, మరి విచారణ ఏమైందో తెలియదు, డబ్బులు ఎందుకు ఇస్తారో ఇవాళ ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఇలా ధరణి వచ్చింది, ధరణిలో అనేక రకాల దుర్మార్గాలు జరిగినాయి, అనేక రకాల దుర్మార్గాలు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని రోజులు అవుతుంది, మరి ఎక్కడ దుర్మార్గాలు జరిగినాయి, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి భూములు గుంజుకోబడ్డాయి, ఇవన్నీ బయట పెట్టాలి కదా, అవన్నీ రెక్టిఫై చేయాలి కదా. వీళ్ళు 110 రోజులు అయింది కదా సార్, 110 రోజులైనా సమాచారం ఎంత చెప్పండి. ఎక్కడెక్కడ ఇలా అన్ని కలెక్టరేట్లలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి దరఖాస్తులు ఉన్నాయి. ఇలా కంప్యూటర్ గమ్ ఇది చేయదాచుకునేది చెప్పండి, అన్నీ ఉంటాయా? కొన్ని అయితే బయటపడతాయి కదా. సో లిక్కర్ స్కామ్కి సంబంధించి అది మీకు ఏమైనా ఐడియా ఉందండి? మీరు ఏమైనా చూసారా? అంటే అది ఎప్పుడు మీరు బయటకు వచ్చినాకనే జరిగినట్టుంది, అంటే ఆప్ వాళ్ళతో వ్యవహారం అంటే మీరు బయటకు వచ్చినాక జరిగింటుంది అది మోస్ట్లీ. ఒక మాట చెప్పన్న, ఎవడెక్కడ ఏం చేస్తారో అన్నీ మాకు తెలిసి ఉండే ఆస్కారం ఉండదు. ఈవెన్ మంత్రులుగా ఉన్నప్పటికి కూడా బయట ఏం జరుగుతుందని మొత్తం సమాచారం మా దగ్గర ఉండదు. ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది మొత్తం సమాచారం, మా దగ్గర ఉండదు. మరి జరుగుతున్నప్పుడు ఒకవేళ మంత్రులు ఇన్వాల్వ్ అయితే మంత్రులు మందలించాలి, ఇక వాళ్ళే ఇన్వాల్వ్ అయిన అనుకోండి, దానికి ఎవడేం చేస్తారు, వాళ్ళు అనుభవించాల్సిందే కదా. సో మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మనం కూడా చాలా గొప్పగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే చూడ్డానికి చాలా గొప్పగా కనపడుతుంది ప్రాజెక్టు మొత్తము, ఎత్తిపోతల పథకము, సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతానికి మనం నీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాం, ఇది ఒక మహాయజ్ఞం, కాళేశ్వరం అనేది ఒక మహా భగీరథ ప్రయత్నం అనేటువంటి భావనలో అందరం ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొజెక్షన్ అట్లా ఉండింది. సో అది కనుక చూస్తే ఇప్పుడు మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది, మేడిగడ్డ కింద ఏం లేదు, ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కుంగిపోయింది. అసలు నాణ్యతా లోపం, దాంట్లో ఏం లేదు, ఇక్కడ మేడిగడ్డ కూలిపోతోంది, కింద అన్నారంలోంచి లీకేజెస్ వస్తూ ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి ఇంజనీరింగ్ రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఏంటంటే అంటే దాని అంకురార్పణ దగ్గర నుంచి మొదలు పెడితే నాకు తెలిసి మీరు దాన్ని కంప్లీట్ అయ్యి దాన్ని శంకుస్థాపన వరకు కూడా మీరు అక్కడ మీరు చూశారు. అంటే బీయింగ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా, బీయింగ్ ఏ ఆ జిల్లా మంత్రిగా దాన్ని ఆశాంతం మీరు పరిశీలిస్తూనే వస్తున్నారు. ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ప్రాజెక్టులు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు. రెండవది పదే ప్రకటించుకున్న అంశం ఏంటంటే, వారు నేనే ఒక ఇంజనీర్గా, నేనే ఒక పొలిటికల్ లీడర్గా నా మెదడంతా కరగబెట్టి ఇదంతా చేస్తున్నా అని చెప్పిండు. సరే, సంతోషం అక్కడ దాకా బాగా. కానీ దేనికైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు తీసుకున్నప్పటికి కూడా ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో టెస్టులు ఉంటాయి, సాయిల్ టెస్టులు, రకరకాల టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ సరైన పద్ధతిలో సరైన టైంలో జరిగి ఉండాల్సి ఉంటుంది. బట్టి ఒక టెస్ట్ ఉంటుంది, సంవత్సర కాలం పాటు చేయాల్సి ఉంటుంది కావచ్చు, 2 సంవత్సరాల కాలం పాటు చేయాల్సి ఉంటుంది కావచ్చు. నువ్వు 3 నెలలు కంప్లీట్ చేసి దీన్ని కట్టమని చెప్తే ఎక్కడైతే చెప్పండి. ఇలా మొత్తం నాణ్యతా లోపమని టెక్నికల్ వర్డ్ ఎందుకు వాడుతున్నా నాకు తెలియదు, కానీ కుంగిపోయిన మాట వాస్తవం.
ఎందుకు కుంగిపోయి ఉంటుంది అంటే డెఫినెట్గా ఎక్కడో డిజైన్స్ లోపం ఉండాలి, లేకపోతే సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయకుండా ఉండాలి, దాని పుట్టింగ్ సరిగ్గా చక్కగా లేకుండా ఉండాలి. 100% లోపం ఉంటుంది కదా. ఎన్ని ప్రాజెక్టులు కట్టినప్పుడు 60 ఏళ్ళుగా 50 ఏళ్ళ క్రితం కట్టిన ప్రాజెక్ట్ కూడా మంచిగా ఉన్నప్పుడు ఈ 3 ఏళ్ళ ఈ ప్రాజెక్టులో పోయిందని డెఫినెట్గా ఎక్కడో ఉంటుంది. దాని విచారణ చేపట్టాలి కదా, విచారణ చేయించాలి, దానికి కారణాలు ఏందో బయటపెట్టాలి. ఎందుకంటే ప్రజల ధనంతో కట్టిన ప్రాజెక్టులు కాబట్టి జవాబుదారితనం ఉండాలి కాబట్టి బయటపెట్టాలి. దాని బాధ్యులైన వాళ్ళ మీద శిక్ష పెట్టాలి తప్పకుండా. సో లోపం జరిగింది ఎక్కడో జరిగింది అనేటువంటి అనుమానం మీకు కూడా ఉంది. లోపం లేకపోతే ఎందుకు కుంగిపోతుంది, లోపం లేకపోతే ఈ విచారణ ఎందుకు, లోపం లేకపోతే ఇలా మొత్తం నీళ్ళు లేకుండా పంట పొలాన్ని కూడా ఎందుకు ఎండిపోతున్నాయి చెప్పండి. ఒకప్పుడు మానవ అద్భుతాన్ని మేము కూడా చెప్పినాం, కానీ ఇవాళ నీళ్ళు లేక ఎండిపోతున్నాయి పంటలన్నీ కూడా. ఎన్ని సంవత్సరాలకి ఇది రెక్టిఫై అవుతుందో కూడా తెలియదు. నిజంగా అది రెక్టిఫై అవుతుందా, మరి ఇంకేం చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. సో ఆల్టర్నేటివ్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటి అంటే దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి అంటున్నాం. సో ఈ లెక్కన యాసంగి మునిగినట్టే వచ్చే వానాకాలం కూడా మునిగినట్టుగా కనపడతా ఉంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. సో చూడాలి. సో ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళని కనుక చూస్తే ఒక రకంగా కేసీఆర్ పైన ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారానికి ఆయనని ఒక పెద్ద ఒక రకంగా ఆయన హీజ్ అ మాస్టర్ మైండ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అని ఒకటి అంటున్నారు. సో ఏదో రకంగా కేటీఆర్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో రకంగా కవితను లాగేశారు. సో సంతోష్ను కూడా ఆల్మోస్ట్ ఏదో కేసులో ఇరికిచ్చారా లేకపోతే అది నిజం జరిగిందా వేరే విషయం, కానీ సంతోష్ పైన కూడా ఒక కేసు అయినటువంటి పరిస్థితి. సో ఇంకా చూస్తే హరీష్ రావు ఒక్కడు సేఫ్గా కనపడుతున్నాడు. ఈజ్ రియల్లీ సేఫ్ అంటే దీంట్లో సిచ్యువేషన్లో ఈ వ్యవహారంతో ఆయన ఎందుకు అడుగుతున్నానంటే హరీష్ రావుతో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి. సో ఈజ్ ఆల్ టుగెదర్ వీళ్ళందరితో తీసి పక్కన పెట్టేటువంటి మనిషి అంటారా లేకపోతే ఈ పాపంలో భాగస్వామి అంటారా ఆయన కూడా? అవన్నీ ప్రభుత్వం చేయాలి. ఎవరెవరికి ఏమేమి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏం తప్పులు చేసిండ్రు, ఏం ఒప్పులు చేసిండ్రు విచారణ చేయించాలి ప్రభుత్వం కదా. మాలంటే ఎట్లా చెప్తాం చెప్పండి. అంటే పైనుంచి మీరు మంత్రివర్గంలో మీద సహచరంగా ఓవరాల్గా అవుట్లుక్ చూస్తే ఒక పిక్చర్ కనపడుతూ ఉంటుంది. అంటే కంప్లీట్గా ఆల్టుగెదర్ అదొకటి సిచ్యువేషన్ ఇప్పటికేంటంటే మొత్తం కేసీఆర్ ఓన్ ఫ్యామిలీ ఒకవైపు ఉంది, మిగతా అంతా కూడా ఒకవైపు ఉంది అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. ఒక్కటి ఏంటంటే చిన్న రాష్ట్రం ఇది, ఏ పని జరిగినా ఏంటంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా ఉండదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి అదుపాజ్ఞల్లో కనసాల జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి గారిని వచ్చేసి చేసే పరిస్థితి ఉండదు. సో మొన్న 2 స్థానాల నుంచి ఓడిపోయారు. ఎట్ ద సేమ్ టైం మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు అనుకున్న సిచ్యువేషన్లో మీతో చాలామంది ఈవెన్ కేటీఆర్ కూడా మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారా అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా కానీ రాజేంద్ర అన్న ఏం జరిగింది ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒక యోగక్షేమాలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారు? అసెంబ్లీలో కలిసినప్పుడు మాట్లాడుకుంటుంది తప్ప అదర్వైజ్ రోజువారీ మాట్లాడు. ఫోన్లో మనుషులం కదా, రాజకీయ నాయకులం కదా, ఫోన్లలో మాట్లాడుకునే కల్చర్ లేదు. ఏదో బయటికి చూడడానికి రాజేందర్తో బాగుంది వీళ్ళ సంబంధాలు అని చెప్పి అనిపించుకోవడం వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉంటుంది. మోస్ట్ తెలియదు వాళ్ళ ఇంటెన్షన్ ఏమైంటో తెలియదు, కానీ మనం ఎదురుపడితే మాట్లాడుకుంటాం కదా బాగున్నామని చెప్పి. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో మాట కూడా ఉండకుండా ఉండే నేను ఉండకూడదు అన్నట్లు. అంటే యోగక్షేమాలకు సంబంధించి మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఒక రకంగా మీకు రాజకీయ గురువు, రాజకీయంగా ఈ వాజ్ బిహైండ్ యువర్ పొలిటికల్ కెరీర్. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీతో మాట్లాడడం కానీ ఏం జరుగుతుంది మంచి చెడులకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడం కానీ అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటిది ఏం లేదు. సో మొత్తం మీద మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ సరే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటారు. ప్రజలు గెలిపించేటట్టున్నారు, నేను గెలిచి తీరను, ప్రజలు గెలిపించేటట్టున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. మొత్తం మీద రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి తీరుతానటువంటి విశ్వాసాన్ని ఈటెల రాజేందర్ వ్యక్తం చేస్తున్నారు.